అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు. ఎందుకు అనంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే 25% జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి. 25% వేరేవాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అని అంటే దళితుల దగ్గర కొల్లగొట్టుపోయాడని అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? ఆ 25% ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు. దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు, కొబ్బరికాయల చెట్టు ఉందనుకోండి ఉదాహరణకు, చూస్తాడు ఎవడు ఆసామి, అరే బాగుందిరా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని ఇవ్వాలి. అది అప్పటి ధర్మశాస్త్రం. మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి, మా ఇంట్లో కూతురు పుడితే నీకు, మా ఇంట్లో వంకాయలు పండితే నీకు. మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఎక్కడ కొల్లగొట్టాడు? ఎలా కొల్లగొడతాడు? అసలు వాడు మా ఇంటికే రాడు, మీ దగ్గర ఆగిపోయాడు కదా. కొల్లగొట్టించి ఇచ్చింది మీరు. వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా? వాళ్ళు దోపుడుగాళ్లే, నేను ఒప్పుకుంటున్నాను. బ్రిటిష్ వాళ్ళు 100% దోచుకుపోయారు, కానీ దోచిచ్చింది మీరు. 25%ని 2%కి తీసుకొచ్చి ఇచ్చింది మీరు. మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీ అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు తొత్తులుగా మారింది మీరు. బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు. కాబట్టి డెవలప్మెంట్ లేదు. కాబట్టే డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం.